సాధనం శ్రీమహాగణాధిపతయే నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం పర్యంతాం వందే గురుపరంపరాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఆత్మస్వరూప మనం 30వ శ్లోకం చూసాము. 31. నిమిత్తాని చ పశ్యామి విపరీతాని కేశవ నచ శ్రేయోను పశ్యామి హత్వాస్వజనమాహవే. కేశవ అని సంబోధన. భగవద్గీతలో అనేక రకాల సంబోధనలు వస్తాయి. ఈ సంబోధనల మీద రీసెర్చ్ కూడా చేసిన వాళ్ళు లేకపోలేదు. రియల్లీ ఎన్ని సంబోధనలు ఉన్నాయి, ఎలాంటి సంబోధనలు ఉన్నాయి అంటూ దాని మీద ఒక టేబుల్ అది కూడా తయారు చేసి అలాంటి సందర్భాలు కనపడతాయి. తర్వాత మహాత్ములు ఈ సంబోధనలకి వాటిల్లో ఏదో ఒక గంభీరమైన అర్థాన్ని దర్శించే ప్రయత్నం చేస్తారు. మీరు ఊరికే పేరు పెట్టి పిలిచాడు అనుకోవచ్చు, అది వేరే సంగతి. బట్ ఆ పిలవడంలో కూడా ఇలాగే ఎందుకు పిలవాలి, మరోలా పిలవచ్చు కదా అని ప్రశ్న వేసుకుని అలా పిలిచేటంటే ఆ పిలవడంలో ఏదో చిన్న కిటుకు ఉండాలి అని ఆ విధంగా భావన చేసి దానికి ఆ సంబోధనకు ఒక స్వారస్యాన్ని, అంటే దాంట్లో ఒక అందాన్ని చూపించే ప్రయత్నాన్ని మహాత్ములు చేస్తూ ఉంటారు. ఇది సహజంగా ఉండే లక్షణం. ఆ సంస్కృత సాహిత్యంలోనే ఉంది ఆ లక్షణం. అస్తు. సో కేశవాన సంబోధన, అందమైన కేశములు కలవాడా అని దానికి అర్థం. కేశవ శబ్దంలో కేశ అంటే హెయిర్ స్టైల్. వా అనే ప్రత్యయాన్ని పాణిని మహర్షి అందము అనే అర్థంలో తద్ధిత ప్రత్యయం. సో కేశవ అంటే అందమైన కేశములు కలవాడా అని ఒక అర్థం. తర్వాత కేశీ అనే రాక్షసుడు ఒకడు ఉన్నాడు. దశమస్కంధంలో శ్రీకృష్ణ లీలల్లో భాగంగా వస్తున్నది కేశీ అనే రాక్షసుడు. ఈ రాక్షసులు అనేక రూపాల్లో వస్తారు. సో గుర్రం ఆకారంలో వస్తాడు అని గుర్తు, నాకు లీలగా గుర్తు. సో భాగవతంలో ఉంది. మొత్తానికి వాట్ ఎవర్ ఫామ్ హీ హ్యాస్, ఆ పేరుతో ఉన్నటువంటి రాక్షసుణ్ణి, కంసుని యొక్క అనుచరుడు అతను శ్రీకృష్ణుణ్ణి నందగోకులంలో ఉండగా మట్టు పెట్టడం కోసం వస్తాడు. వచ్చి శ్రీకృష్ణుని చేతిలో హతమవుతాడు. సో కేశిని సంహరించిన వాడు గనుక కేశవ అని ఇంకొకటి. సో ఇంకో రకంగా కూడా చెప్తారు. క ఈశ వ. క అంటే అదే క అంటే బ్రహ్మగారు, సృష్టికర్త. ఈశ అంటే సంహారకర్త. వా అంటే వా అంటే రక్షణ. వా అనేది రక్షణ బీజం. అది వా అనే బీజాక్షరాలకి స్పెషల్ మీనింగ్స్ ఉన్నాయి. ఇప్పుడు లా ఉందనుకోండి, పృథివీ బీజం. అది ఇట్ ఈస్ ది సింబల్ ఫర్ పృథివీ పంచభూతాల్లో. రా అగ్ని బీజం, వా అమృత బీజం. అమృత బీజం అని చెప్తాం. వం అమృతతత్వాత్మికాయై అని అలా చెప్తారు. సో ఆ విధంగా అమృతము అంటే రక్షణ. కాబట్టి వా అనేది స్థితికి, రక్షణకి సూచకము. కనుక జగత్తు యొక్క సృష్టి, వినాశము ఈశ, వా అంటే రక్షణ. ఈ మూడు అంశములు కూడా ఒకే పరమేశ్వరుని యందు నిలిచి ఉన్నవి. కనుక ఆయన కేశవ. తస్య సంబోధనం హే కేశవ. సో బట్ మీకు కాంటెక్చువల్గా చూసుకుంటే శ్రీకృష్ణుని హెయిర్ స్టైల్ చాలా బాగుండబట్టి అతన్ని అందరూ కేశవ అని పిలిచేవారు. అది చాలా అందమైన హెయిర్ స్టైల్. సో ఆ విధంగా అక్కడున్న సందర్భం అది. హే కేశవ. ఇప్పుడు చూడండి, మనిషి శోకంలో కానీ భయంలో కానీ ఉన్నాడంటే వాడికి చుట్టుపక్కల అన్ని శకునాలు కనపడతాయి. అన్ని శకునాలు కూడా బ్యాడ్ ఓమెన్సే కనపడతాయి. వాడి మనస్థితిని బట్టి ఉంటుంది.
అదే మనస్సు ఉల్లాసంగా ఉందనుకోండి, అన్ని మంచి శకునాలే కనపడతాయి. సో వాడి మనస్సును బట్టి ఉంటుంది, బయట ఉండి శకునాలు కాదు. కొంతమంది అంటారు, ఏమన్నా నాకు ఈ కళ వచ్చింది, దీని అర్థం ఏమిటంటారు. ఏమిటొచ్చింది మీ కళ అంటే, మాకు కళలో మంచిగా మంచిగా ఉన్నట్టుగా కనపడిందండి అంటే మీరు మంచిగా ఆలోచిస్తున్నారన్న దానికి అర్థం, అది దాని అర్థం. లేదండి కళలో పాములు అవి కనపడ్డాయి, భయం వేసింది అంటే సరే, మీరు జాగ్రత్త అవస్థలో కూడా భయాన్ని పొందే ఆలోచనలు కలిగి ఉన్నారు అని అర్థం. అది సంగతి. కళ అన్నది జాగ్రత్త అవస్థపై ఆధారపడి ఉండేటువంటి ఒక పరిస్థితి. కళకి ఒక స్వతంత్రమైన సత్తా ఏమీ లేదు. జాగ్రత్త అవస్థలో ఉండే సంస్కారాలే ఆ స్వప్నావస్థలో అవి ఉద్బుద్ధమవుతాయి. సో కళ అంటే అలాగే ఉంటుంది. కాబట్టి కళని తెలుసుకోవాలి, కానీ కళలో మళ్ళీ దానికి ఒక వ్యాఖ్యానం చేసి ప్రయత్నం చేయకూడదు. సీతాదేవి చేసింది కదా అంటే మరి సీతాదేవి ఉన్న పరిస్థితి అలాంటిది. అది సంగతి. సీతాదేవి చాలా దుఃఖాన్ని అనుభవిస్తూ ఉన్నది. ఆ సందర్భంలో ఏ శకునం చూసినా మన కోసం వ్యతిరేకంగా ఉందనో, లేకపోతే ఆ దుఃఖం ఉన్నప్పుడు హోప్ కలుగుతుంది, ఈ దుఃఖం నుంచి మనం బయటపడతామేమో అని ఓ ఆశ చిగురిస్తుంది. ఆశ చిగురించే సందర్భంలో ఈ పరిస్థితులన్నీ కూడా మనకు అనుకూలంగా ఉన్నాయి అన్నట్టుగా అనిపిస్తుంది. ఇప్పుడు ఈ ఎలక్షన్ పోటీ చేస్తున్నారనుకోండి, ఎండ బాగా కాసిందనుకోండి, అరే ఎండలు బాగా వస్తున్నాయిరా, మనకి ఓట్లు బాగా పడతాయేమో అనుకుంటాడు వాడు. అదే వర్షం కురుస్తుంది అనుకోండి, అరే వర్షం కురిసింది, మనకు ఓట్లు బాగా పడతాయేమో అనుకుంటాడు. దీనికి అదే అర్థం, దానికి అదే అర్థం. మన మనస్సులో ఏ సంస్కారం ఉంటే చుట్టుపక్కల జరిగే ఘటనలకి ఆ అర్థాన్ని మనం చెప్పుకుంటాము. ఇది మానవ నైజం అలాంటిది. కాబట్టి ఇప్పుడు అర్జునుడు యుద్ధానికి బయలుదేరాడు, మంచి ఉల్లాసంగా బయలుదేరాడు. అప్పుడు అన్నీ మంచి శకునాలే కనపడ్డాయి, ఆ ఆవరణను కూడా ఉంది భారతంలో. కానీ ఇప్పుడు ఇంకా యుద్ధం మీద ఒక రకమైన విరక్తి పుట్టి ఇంక యుద్ధం అనవసరం అనే ఫీలింగ్లో పడిపోయాడు కదా. కాబట్టి ఇప్పుడు అన్నీ కొంత సౌండ్ సరిగ్గా లేదు కదా, ఒక్క హెయిర్ చాలా ఓకే. ఇప్పుడు యుద్ధం మీద ఇంట్రెస్ట్ లేదు కదా, యుద్ధం మీద ఇంట్రెస్ట్ పోయింది. అందుకోసమని ఇప్పుడు కనపడి ఈ శకునాలన్నీ కూడా విరుద్ధమైన శకునాలు కనపడుతుంది. మన మనస్సేనండి, మన మనస్సే మనల్ని మంచి మార్గంలో నడిపినా, మనల్ని బంధించి చెడు మార్గంలో నడిపినా మనస్సే చేస్తుంది. కాబట్టి మనస్సు విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి, కానీ చుట్టుపక్కల శకునాలు ఇవన్నీ కూడా మనస్సు యొక్క ప్రొజెక్షన్స్ తప్ప మరేం కాదు. ఎవ్రీథింగ్ ఈజ్ మైండ్. కాబట్టి మైండ్ని పట్టుకుని దాని విషయంలో దాన్ని ఎప్పుడు అలా వాచ్ చేస్తూ, ఓహో ఏమీ మోసం చేస్తోంది మైండ్ అని గుర్తుపడుతూ అలా ఉండాలి. సో అర్జునుడిని మైండ్ మోసం చేస్తుంది. అర్జునుడు అంటాడు, హే కేశవ, చూడబోయే అన్ని శకునములు కూడా చెడు శకునాలు, విపరీతమైన శకునాలు కనపడుతున్నాయి, నువ్వు గమనించావా అంటున్నాడు. అన్ని శకునాలు కూడా విపరీతమైన శకునాలు. మీరు ప్రయాణం చేయాలని ఉత్సాహం ఉందనుకోండి, మీకు అన్ని మంచి శకునాలే కనపడతాయి. ప్రయాణం మీద విసుగెత్తి ఇంకెవరో తోస్తుంటే ఆ సంచి పట్టుకుని ఇదిరోమంటూ ఇంట్రెస్ట్ లేకుండా మీరు రైల్వే స్టేషన్కి బయలుదేరారు అనుకోండి, మీకు అన్ని చెడు శకునాలే కనపడి మానేయాలనిపిస్తుంది. సో ఇట్ ఈస్ లైక్ దాట్. అంతేగాని నాకు అర్థమైనంతలో బాహ్యమునందు స్పష్టంగా ఏవో కొన్ని నిమిత్తాలు ఉంటాయని నేను అనుకోవట్లేదు. సాధారణంగా ఇన్ జనరల్ సెన్స్ ఐఎమ్ టెల్లింగ్. లేకపోతే ఏమిటి, అంతవరకు బాగానే ఉన్నవాడికి అన్ని మంచి నిమిత్తాలు కనపడి ఇప్పుడు చెడు నిమిత్తాలు కనపడుతున్నాయంటే అర్థం ఏంటి? సడన్గా అతని మనస్సులో ఇంక ఈ యుద్ధం అది మనకు అనుకూలం వద్దు అనేటువంటి ఒక స్ట్రాంగ్ ఫీలింగ్ వచ్చేస్తుంది. దీన్ని మనస్సులో దాన్ని ఏమంటారంటే, ఇంగ్లీష్లో యూసేజ్ ఉంది, ద బగ్ హ్యాస్ ఎంటర్డ్ హిజ్ మైండ్ అంటారు. అది ఒక బగ్ ప్రవేశించినట్టుగా ఒక ఐడియా ప్రవేశిస్తే ఇంకా వాడు దాన్ని పట్టుకునే వేలాడతాడు తప్పించి ఆ ఐడియాని ఒక ఆబ్జెక్టివ్గా పరిశీలించేటువంటి ఆ స్పేస్ వాడికి ఉండదు. ఆ బగ్ హ్యాస్ ఎంటర్డ్ ది మైండ్ అని అంటారు. ఇప్పుడు మీరు ఏదైనా ఉద్యోగం, ఇది మన జీవితంలో మనకు చాలాసార్లు కనపడుతుంది ఈ లక్షణం. ఏదైనా ఉద్యోగం చేస్తున్నారనుకోండి, మంచి ఉద్యోగం చేస్తున్నారనుకోండి, ఒక కంపెనీలోనో ఒక ఆఫీస్లోనో 10 ఏళ్ళు 12 ఏళ్ళు చేసిన తర్వాత ఎందుకునో మీకు ఉద్యోగం ఇక్కడి నుంచి ఈ కంపెనీ వదిలిపెట్టి ఇంకో కంపెనీకి వెళ్ళాలి అని బగ్ ఒకటి ప్రవేశిస్తుంది మనసులో. ఇంకా ఒకసారి ఆ బగ్ మనస్సులో ప్రవేశించిందంటే ఈ కంపెనీ ఎందుకు పనికిరాని కంపెనీ అన్నట్టు, అవేవో కంపెనీలో ఎక్కడైతే జాబ్ వచ్చే అవకాశం ఉందో అవి అలాగా స్వర్గ భూమే అది అన్నట్టుగాను అలాగ ప్రవేశం చేసి వీడిని
దొలిచేసి, మనస్సులో ప్రవేశించేసి దొలిచేసి మొత్తానికి ఈ కంపెనీ వదిలిపెట్టేసి ఆ కంపెనీకి వెళ్ళేదాకా వాడికి నిద్ర పట్టనివ్వకుండా చేస్తుంది. ఆ బగ్ అలాంటిది. ఇటువంటి అనుభవం మీరు ఎప్పుడైనా గమనించారా లోకంలో? ఇప్పుడు అర్జునుడి పరిస్థితి అదే. సో వన్స్ ద బగ్ ఎంటర్స్ ది మైండ్, ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ ఫర్ హిమ్ టు బి అబ్జెక్టివ్ అబౌట్ ద రియాలిటీస్. అర్జునుడి యొక్క స్థితి అది. కాబట్టి ఏమంటున్నాడంటే, నాకు అన్ని అపశకునాలే కనపడుతున్నాయి, విపరీతాన్ని నిమిత్తాన్ని పశ్యామి. కాబట్టి ఈ యుద్ధంలో నాకు అసలు గుడ్ ఏమీ కనపట్టలేదు. నచ శ్రేయ అనుపశ్యామి. ఏమిటి? హత్వా స్వజనమాహవే. ఆహవే యుద్ధమునందు స్వజనం హత్వ. ఈ స్వజనం అనే మాట చాలా ఇంపార్టెంట్. మన వాళ్ళని సంహరించి, మనవాళ్ళు కాకపోతే సంహరించడానికి అతనికి ఏం అభ్యంతరం లేదు. మన వాళ్ళని సంహరించడం దగ్గరే ఇబ్బంది, కానీ మనవాళ్ళు కాకపోతే నో ప్రాబ్లం. ఇప్పుడు ఇస్లామిక్ టెర్రరిజం మీద ఒక కంప్లైంట్ ఒకటి ఉంది ఈ మధ్యకాలంలో. నేను విన్న కంప్లైంట్, విన్నామంటే పేపర్లో అక్కడ చూసింది. ఆ కంప్లైంట్ ఏమిటో తెలుసిన? ఇస్లామిక్ టెర్రరిజంలో మీరు ధర్మాన్ని, అదే ఆ మతాన్ని రక్షిస్తామని పేరు పెట్టి మన వాళ్ళనే చంపుతున్నారు అని. దట్ ఈస్ ది కంప్లైంట్. అంటే మన వాళ్ళు కాకుండా అటు జ్యూస్నో, ఇటు హిందూస్నో, అటు క్రిస్టియన్స్నో మీరు చంపుకుంటూ పోయినంతకాలం మంచిదే, శుభం భూయాత్, ఇట్ ఇస్ ఆల్ ఓకే. ఇప్పుడు అలాగ జరిగింది మొన్నటి దాకా, బాగుంది, చక్కగా నడిచింది. ఇప్పుడు హఠాత్తుగా ఇటు హిందూస్ తిరగబడుతున్నారు, అటు జ్యూస్ తిరగబడుతున్నారు, ఇటు క్రిస్టియన్స్ తిరగబడుతున్నారు. ఈ ప్రాసెస్లో దేర్ ఆర్ సో మెనీ కాంప్లికేషన్స్ కమింగ్, అండ్ ఫైనల్లీ దే ఆర్ ఎండింగ్ అప్ కిల్లింగ్ దేర్ ఓన్ బ్రదరన్, విచ్ ఈజ్ ఎ వెరీ అన్ఫార్చునేట్ డెవలప్మెంట్ అని పేపర్లో చూస్తాం. దీస్ ఆర్ ది స్టేట్మెంట్స్. మలేషియన్ ప్రైమ్ మినిస్టర్ ఒకటి దిగిపోయాడు, మహాతిర్ ఏదో. దిస్ ఈజ్ హిజ్ కంప్లైంట్. అందరూ, ప్రపంచంలో అందరూ కూడా స్టన్ అయిపోయారు అతను చేసిన స్టేట్మెంట్స్ విని. చాలా గట్టిగా ఖండించారు. ఈజ్ దిస్ ది కంప్లైంట్? టెర్రరిజం ఎగెనిస్ట్ హ్యుమానిటీ ఈజ్ బ్యాడ్ అని చెప్పలేదు అతను. ఇట్ ఈస్ నాట్ సర్వింగ్ ఎనీ పర్పస్ ఫర్ అస్ అంటున్నాడు. అంటే మనకి పర్పస్ సర్వ్ చేస్తే ఇట్స్ ఓకే, ఫెయిర్ ఎనఫ్, గో హెడ్ అండ్ కంటిన్యూ విత్ ఇట్. ఈ ఆలోచన చూసారా? చాలా తప్పది. కాబట్టి అర్జునుడి యొక్క డిస్కషన్ని మీరు ఎన్నడూ సపోర్ట్ చేసే ప్రయత్నం చేయొద్దు. ఐఎమ్ టెల్లింగ్ యూ. ఇంతలా నేను ఎందుకు చెప్తున్నానంటే, లోకంలో అర్జునుడి డైలాగ్స్ని సపోర్ట్ చేసి అతను బాగా కరెక్ట్గా మాట్లాడాడు, ఈ శ్రీకృష్ణుడు అనవసరంగా అర్జునుడిని రెచ్చగొట్టాడు అనేటువంటి ఒక వాదన ఉంది లోకంలో. ఆ వాదన చాలా తప్పు వాదన. కనుక అందుకోసం మేము ఏం చేస్తామంటే, గీత ఈ ప్రథమాధ్యాయం జోలికి వెళ్ళాం అసలు. ఎందుకు వచ్చినా మీరు చదువుకుండా దండం పెట్టి ఊరుకోవడం. ఎందుకంటే అశోచ్యాన్ని అనుశోచిస్తున్న దగ్గర ఇంక ఇష్యూస్ ఏమి ఉండవు. టాపిక్ ఆత్మస్వరూపానికి, మనస్సు యొక్క స్థితిగతులకి సంబంధించిన టాపిక్. దెర్ ఇస్ నో కాంట్రవర్సీ, ఎదర్ యూ నో ఇట్ ఆర్ యూ డోంట్ నో ఇట్. వెరస్ ఇక్కడికి వచ్చేప్పటికి ఇదంతా కూడా ఇట్ ఈజ్ వన్ హ్యాస్ టు హ్యాండిల్ ఇట్ వెరీ కేర్ఫుల్. ఫైనల్గా మనం అర్జునుడు అంత మంచివాడా, మంచిగా చెప్తేనేమో ఈ శ్రీకృష్ణుడు అనవసరంగా చెడగొట్టాడే అనే ఫీలింగ్లో పడిపోకూడదు. లోకంలో ఆ రకమైన భావజాలాన్ని ప్రవేశపెట్టేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మహాభారత తత్వ విమర్శనము అని వరణ సుబ్రహ్మణ్య శాస్త్రి గారిని ఒక పెద్ద ఆయన ఎప్పుడో 50 ఏళ్ళ 100 ఏళ్ల క్రితమో పుస్తకం ఒకటి రాశారు. ఆ పుస్తకంలో ఏమిటంటే, మన ఆంధ్రదేశంలోనే ఎంతోమంది కవులు విమర్శకులు వీళ్ళు ఏం చేశారంటే, మహాభారత గాథను తీసుకుని దాంట్లో శ్రీకృష్ణుడు చాలా మోసగాడు, ధర్మరాజు గారు అంతకంటే పెద్ద మోసగాడు, వీళ్ళే మంచివాళ్ళు, దుర్యోధనుడే మంచివాడు అని ఈ విధంగా వాళ్ళేమో విమర్శ చేశారు. అలాగంటే పుస్తకాలు రచించి లోకం మీద పారేశారు. అవన్నీ కూడా నాకు ఆ పేరు గుర్తు రావట్లేదు. దేర్ ఆర్ సమ్ పీపుల్ హూ డిడ్ దాట్. నేను అవన్నీ చదివాను, ఆ గ్రంథాలు. ఈ విమర్శన గ్రంథాలు చదివాను. అవన్నీ, ఆ విమర్శనలన్నింటినీ తీసుకుని ఆయన వారణా సుబ్రహ్మణ్య శాస్త్రి గారు వాటన్నింటినీ ఖండించి సరైనటువంటి తత్వాన్ని ప్రతిపాదిస్తూ వారు మహాభారత తత్వ విమర్శనము అనే ఒక గ్రంథాలను 5-6 సంపుటాల్లో వచ్చింది. అది వీ యూస్ టు రీడ్ ఆల్ దోస్ బుక్స్ ఎట్ వన్ టైమ్. సో ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఈ విమర్శలో భాగంగా శ్రీకృష్ణుడు ఈ యుద్ధాన్ని రెచ్చగొట్టాడు. తర్వాత క్రిస్టియన్ మిషనరీస్ కూడా ఎవరు ప్రచారం చేస్తారంటే, క్రైస్తు శాంతికి నిలబడితే కృష్ణుడు యుద్ధాన్ని ప్రోత్సాహం చేశాడు అని ప్రచారం చేస్తారు. చాలా తప్పది.
క్రైస్ట్ మంచిది, క్రైస్ట్ గురించి నాకేమీ విరోధం లేదు, విరోధం కాదు. ఐ లవ్ క్రైస్ట్, దట్ ఈస్ నాట్ ఏ ప్రాబ్లం. సో కానీ శ్రీకృష్ణుడు చాలా పొరపాటు చేసాడు అని ఆ దృష్టికోణాన్ని మాత్రం అంగీకరించాలి. అలా కంపేర్ కూడా చేయకూడదు. ఆ సందర్భం వేరు, ఈ సందర్భం వేరు. సో నచ శ్రేయోను పశ్యామి హత్వా స్వజనమాహవే. ఆహవే, ఆహవే జనం హత్వా అంటలేదు, ఆహవే స్వజనం హత్వా. మన బంధువుల రక్తం చిందిస్తే అని, అంతేగాని రక్తం చిందించడానికి అతనికి సమస్య ఏం కాదు. ఎన్నోసార్లు కావలసినంత రక్తాన్ని, బకెట్లతో రక్తాన్ని చిందించాడు, ఎంతోమందిని ఊచకోత కోసాడు. అతనేమీ తక్కువ వీరుడు కాదు, తక్కువ యుద్ధాలు చేసిన వాడు కాదు, అనేక యుద్ధాలు చేశాడు, అనేక మందిని సంహరించాడు. అది సమస్య కాదు అతనికి. అతని సమస్య ఏమిటంటే మన వాళ్ళని మనం చంపుకున్నట్టు అవుతుంది అని భయం. అది హత్వా స్వజనమాహవే. సో ఈ స్వజన భావన అది అంటే ఏమిటనమాట, మనకి అన్ని ఇమోషనల్ సిచ్యువేషన్స్ అన్నీ కంఫర్టబుల్గా ఉంటే ధర్మాన్ని మనం ఆచరిస్తాం, స్వధర్మాన్ని ఆచరిస్తాం. అది కనుక ఒక్కపిసరి ఈ స్వధర్మం అనేది ఒక్కపిసరి అన్ప్లెజెంట్గా ఉందనుకోండి, వీ వోంట్ డూ ఇట్. అలాగే ఉంటారు కదా మరి మనుషులు అంటే, అలాగే ఉంటారు. స్వధర్మాన్ని చేస్తారు, తమ వంతు కర్తవ్యాన్ని తాము చేస్తారు. ఎప్పుడు అది చాలా ప్లెజెంట్గా ఉంటే చేస్తారు. అది ప్లెజెంట్గా లేదనుకోండి, మేము చేయం, మాకెందుకు అది అంటారు. అలా ఉండకూడదు. వెదర్ ఇట్ ఈస్ ప్లెజెంట్ ఆర్ అన్ప్లెజెంట్, ఇఫ్ ఇట్ ఈస్ డ్యూటీ యూ హ్యావ్ టు డూ ఇట్. అండ్ ఒకప్పుడు హ్యాంగ్ మ్యాన్ డ్యూటీ ఉంటుంది. హ్యాంగ్ మ్యాన్ డ్యూటీ ఏమిటి, వాడు ఒకడు ఉంటాడు, వాడి పేరు కూడా అనౌన్స్ చేయరు. ఎందుకంటే వాడి బ్యాడ్ నేమ్ వస్తుంది సమాజంలో, అనవసరంగా 10 మంది చెప్పుకుంటారని ఆ పేరు కూడా రహస్యంగా అట్టి పెడతారు. అతను ఎక్కడో ఉంటాడు, అక్కడ నాగపూర్లో ఉన్నాడని అన్నారు ఎవరో అప్పట్లో. సో ఆ హ్యాంగ్ చేసే సందర్భం వచ్చినప్పుడు ప్రభుత్వం వాళ్ళు అతనికి రహస్య సమాచారం ఇస్తారు. అతను విమానంలో దిగుతాడు, దిగి ప్రభుత్వం అధికారులు రిసీవ్ చేసుకుంటారు, కామ్గా రహస్యంగా జైలుకి తీసుకెళ్తారు. హీ హ్యాంగ్స్ ది పర్సన్ అండ్ గోస్ అవే. ఎవరిని హ్యాంగ్ చేయబోతున్నాడో అతనికి తెలియదు. సపోజ్ హ్యాంగ్ చేయబోయే మనిషి తీరా హ్యాంగ్ చేయబోతుంటే, అరే వీడు మా మేనత్త కొడుకే నేను చేయనంటే ఎక్కడ కుదురుతుంది? అలా అంటే సపోజ్ తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత, అరే వీడు మా మేనత్త కొడుకండి, వేలు విడిచిన మేనమావ కొడుకండి, వీడిని నేను ఎక్కడ హ్యాంగ్ చేస్తాను, స్వజనుడు అంటే అది తప్పు కదా మరి. ఇది వెరీ రాంగ్. అలా ఉండకూడదు. వాడు ఎవడన్నది అనవసరం. హ్యాంగింగ్ ఈజ్ హీస్ డ్యూటీ అండ్ హీ డస్ ఇట్. సో హత్వా స్వజనమాహవే శ్రేయ నా అనుపశ్యామి. మన బంధువుల్ని సంహరించి తద్వారా విజయాన్ని పొందితే అది మనకి శ్రేయస్సు అని నేను అనుకోవటం లేదు. తర్వాత శ్లోకం, నకాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖాని చ కిన్నో రాజ్యేన గోవింద కిం భోగైర్జీవితేన వా. ఇది వైరాగ్యంలా వినపడుతుంది. ఈ వాక్యాలన్నీ వైరాగ్యం, బాగా లోతైన వైరాగ్యం గలవాడి భాషలాగా అనిపిస్తుంది, కానీ అది వాస్తవం కాదు. హే కృష్ణ అని సంబోధించాడు. కృష్ణ విజయం నకాంక్షే, నేను యుద్ధంలో జయమును కోరుటలేదు. రాజ్యంచ నకాంక్షే, రాజ్యాధికారాన్ని పదవిని నేను కోరుటలేదు. సుఖానిచ నకాంక్షే, రాజ్యాధికారం వస్తే ఎయిర్ కండిషన్డ్ రూమ్లు, అధికారము, పదవి, రథాలు అన్నీ ఉంటాయి. ఈ సుఖములను వేటిని కూడా కోరుటలేదు. ఆగివేమొద్దండి, ఎంత వైరాగ్య సంపన్నుల్లా మాట్లాడుతుంది. ఇప్పుడు మీకు ఈ సందర్భంలో చిన్న క్రిటికల్ పాయింట్ ఒకటి చెప్తా చూడండి. వేదాంతంలో 2 అంశాలు ఉన్నాయి. ఒకటి జిజ్ఞాస, 2 జిహాస. జిజ్ఞాస అంటే జ్ఞాతుం ఇచ్ఛ, ఆత్మస్వరూపాలని తెలుసుకోవాలి అనేటువంటి దృఢమైన సంకల్పానికి జిజ్ఞాస అనుకో. కొంతమంది వాళ్ళ దగ్గర జిజ్ఞాస ఉండదు, జిహాస ఉంటుంది. జిహాస అంటే హాతుం ఇచ్ఛ, ఏవో కొన్ని పనులు ఉంటాయి, ఇంట్లో చేయాల్సిన పనులు ఉంటాయి, అవి చేయటం ఇష్టం ఉండదు. ఏమిటో చెప్పమంటారా? ఇప్పుడు టెలిఫోన్ బిల్లు కట్టాలి 2 నెలలకు ఒకసారి,
ఎలక్ట్రిసిటీ బిల్లు 2 నెలలకోసారి ఉండేది, ఇప్పుడు నెలకోసారి కట్టాలి. తర్వాత ప్రతి నెలనేమో పాలకి బిల్లు కట్టాలి. తర్వాత ఇంట్లో కూరగాయలు అవి తీసుకొస్తూ ఉండాలి. ఇంకా ఏవో ఇలాంటి పనులు చేస్తూ ఉండాలి. ఇంటికి సంబంధించిన పనులు చేస్తూ ఉండాలి. ఇవన్నింటి మీద ఒక రకమైన ఇవన్నీ విధులు పెట్టేయాలి, ఇవేమీ కట్టకూడదు, ఈ పనులు చికాకు అనిపిస్తుంది, ఈ పనులన్నీ వదిలిపెట్టేయాలి అని అనిపిస్తుంది. హాతుం ఇచ్చా, త్యక్తుం ఇచ్చా, విడిచిపెట్టేయాలనిపిస్తే ఎలా విడిచిపెట్టడం? సో ఈ స్వామీజీ వెళ్తూ ఉంటాడు, సంచి పట్టుకుని ఇటు వెళ్తూ ఉంటాడు. వాళ్ళకి ఏమనిపిస్తుందంటే అసలు ఏమి ఎంజాయ్ చేసి వస్తున్నాడండి. బిల్లు ఎప్పుడూ కట్టిన పాపాన్ని పోడు కదా, ఎవడు కడుతున్నాడో బిల్లు తెలియదు. కూరగాయలు కొనుక్కోక్కర్లేదు, మార్కెట్ కూరగాయల ధరలు పెరిగాయని కానీ తగ్గిందని కానీ ఏ బెంగా లేదు. గ్యాస్ సిలిండరు సైకిల్ వెనకాల కట్టుకుని గ్యాస్ సిలిండర్ తెచ్చుకోక్కర్లేదు, ఏమీ చేయక్కర్లేదు. అలాగా భజనం చేస్తూ ఉంటే సరిపడు. భజనం, ఈశ్వర భజనం చేస్తూ ఉంటే, కాషాయం కట్టుకుని ఈశ్వర భజనం చేస్తూ ఉంటే అన్నీ కూడా అలాగే నడిచి ఆయన కాళ్ళ దగ్గరికి వస్తాయి. జీవితం అంటే ఇది జీవితం అని అనిపిస్తుంది. ఇది జిజ్ఞాస కాదు, ఇది జిహాస. ఒకసారి ఒక ఆయన నా దగ్గర నా చుట్టూ తిరుగుతూ ఉండేవారు. సన్యాసం తీసుకోవాలని నాతోటి అంటే, అయ్యా సన్యాసానికి కంగారే ఉందిలేండి అని నేనంటే, అలా కాదండి తీసుకోవాలన్నా సరే మీరు ఒకసారి మహారాజ్ అంటే దయానంద సరస్వతి మహారాజుకి మీరు ఒకసారి మనం చేయాలి అంటే, నేను చూస్తానులేండి, వారితో మాట్లాడడానికి నాకు మాత్రం ఖాళీ ఎక్కడ, వారు ఎక్కడ దొరుకుతారు, అయినా ఎప్పుడైనా ఏకాంతం అంటూ లభిస్తే నేను తప్పకుండా మెన్షన్ చేస్తానులేండి అన్నా. నేను సేలోస్బర్గ్లో ఉండగా ఓ రోజున అనుకోకుండా అయినా నేను ఖాళీగా ఉన్నాం ఏదో సందర్భంలో. అప్పుడు స్వామీజీ ఫలానా ఆయన ఉన్నారు, ఎరుగుదురా మీరు అన్నాను. తెలియక గుర్తుంది నాకు అన్నారు. అంటే ఆయన సన్యాసం మీద ఈ మధ్యకాలంలో కొంత ఉత్సాహం చూపిస్తున్నారు అని అన్నా. అబ్బే అది జిజ్ఞాస కాదు, అది జిహాస అని చెప్పారు నాకు. ఆయన ఆ మాట అన్న తర్వాత నాకు అర్థమైంది, అవును స్వామీజీ కరెక్ట్. కాబట్టి మీరేం చింత చేయకుండా ఊరుకోండి. కాబట్టి జిజ్ఞాస వేరు, జిహాస వేరు. ఇది అర్జునుడిది జిహాస. ఇది ఈ వైరాగ్యం, ఇది ఎలాంటి వైరాగ్యం అంటే, సరే అర్జున నువ్వు ఎంత బుద్ధిమంతుడివయా, ఎంత విరక్తుడివి, రాజ్యం అక్కర్లేదు, విజయం అక్కర్లేదు, సుఖాలు అక్కర్లేదు, ఇంకెంతకంటే వైరాగ్యం పరాకాష్ఠ వచ్చేసింది నీకు, ఇంకా నువ్వే సన్యాసానికి అర్హుడు అని సన్యాసం ఇచ్చేశారనుకోండి. తనకి ఇచ్చేస్తే హృషికేశ్ వెళ్ళిపోతే ఏమో, అక్కడికి హృషికేశ్ దగ్గరే కురుక్షేత్రానికి, ఏదో రథంలోనే ఉన్నాడు కదా, ఓ రోజు ప్రయాణం చేసి తెల్లారేపటికి హృషికేశ్ చేరొచ్చు. చేరితే హృషికేశ్లో ఎవరో మహాత్ములు ఉంటారు, గంగలో మునకేసి కాషాయం ఒకటి భుజం మీద వేస్తే అయిపోయాయి, సన్యాసం పుచ్చేసుకుంటాడు. సన్యాసం ఇచ్చేప్పుడు మంత్రం ఇచ్చి దీన్ని జపం చేసుకుంటూ ఉండమని చెప్తారు. ఇంక చేసేందుకు ఏముండదు, అన్నక్షేత్రంలో భోజనం చేస్తూ ఉండు, ఈ మంత్రం జపం చేస్తూ ఉండు, కొంచెం విరక్తంగా ఆరోగ్యంగా ఉండు, భోజనం అది కూడా జాగ్రత్తగా మితంగా భుజిస్తూ ఉండని, ఇలాంటివి కొన్ని సూచనలు ఇచ్చేసి గురువు గారు వెళ్ళిపోతారు. అక్కడ వీడి చుట్టూ నిలబడేమి ఉండదు, ఇంకా వీడు ఇండిపెండెంట్, 100% ఇండిపెండెంట్. గురువు గారు పక్క నుండి కూర్చో, నిలబడు, ఈ జపం చేయి, అది చేయి అంటుంటే కొంత కాలక్షేపం, కొంత గైడెన్స్ ఉంటుంది. అదే ఒక రకంగా ముందుకు సాగిపోతుంది. ఆ గైడెన్స్ కూడా ఉండదు. ఓవరాల్ గైడెన్స్ ఇచ్చేసి గంట తర్వాత వీడు అలా నిలబడి ఉంటాడు అంతే. గురువు గారు పక్కన మార్గదర్శనం చేసే మనిషి కూడా ఉండరు. అప్పుడు కూర్చుని జపం చేయడం ప్రారంభిస్తే అప్పుడు దుర్యోధనుడు గుర్తుకొస్తుంది. పెడతా తప్పించుకుపోయాడు. అదే నాకు ఆ టైంలో నేను యుద్ధరంగం విడిచిపెట్టకుండా ఉండున్నట్లయితే తల నరికి ఉండేవాడిని, తప్పించుకుపోయాడు. ఈ యుద్ధరంగం విడిచిపెట్టి మనం పొరపాటు చేసేమేమో నాకు అప్పుడప్పుడు డౌట్ వస్తుంది. ఒక నెల తర్వాత డౌట్లు అన్నీ వస్తాయి. ఫస్ట్ నెల ఏమీ డౌట్స్ రావు, ఎందుకంటే ఆ గంగా స్నానము, కాషాయ ధారణము, వైరాగ్యము, మంత్రజపము, వీటి ప్రెషరు అది ఒక నెల రోజుల దాకా ఆ పవర్ నడిచిపోతుంది. 30 days అయిపోయిన వెంటనే 31st day జపం చేస్తుంటే అన్ని రకాల ఐడియాస్ వస్తాయి. అక్కడ ఎలా ఉంటుందో, నేను వదిలిపెట్టి వచ్చేసిన స్థానంలో హౌ ఇట్ కుడ్ బి, వాళ్ళందరూ ఏం చేస్తూ ఉంటారో, మనం వచ్చేసాం కదా, ఆర్ దే మిస్సింగ్ అస్ ఆర్ దే ఎంజాయింగ్ లైఫ్ ఆల్ రైట్, ఇలాంటి ఐడియాస్ అని వస్తాయి. వై దే షుడ్ మిస్ ఎనీబడి? వాళ్ళు మిస్ అవ్వకుండా వాళ్ళ జీవితాన్ని వాళ్ళు ఎంజాయ్ చేస్తేనే సంతోషించాలి కదా. కానీ వీడు అనుకుంటాడు వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నట్టుగానే మామూలుగానే ఉన్నట్టుంది, మనం వచ్చేసినందువల్ల వాళ్ళ జీవితంలో ఎఫెక్ట్ ఏమొచ్చినట్టు లేదే అని అనిపిస్తుంది. వీడికి అనిపిస్తుంది. మనస్సు దెయ్యం లాంటిది, అది పిశాచము భూతం అంటారు, మనస్సే. అది అలాంటి ఐడియాను ఒకటి ప్రవేశపెడుతుంది. ప్రవేశపెడితే వీడు అనుకుంటాడు, ఆహా
వీళ్ళని నేను ఇంత పైకి తీసుకొచ్చాను, ఈరోజు నేను వాకౌట్ చేసేస్తే వాళ్ళు కనీసం నెల రోజులు కూడా శోకంలో లేకుండా దే ఆర్ లివింగ్ ఏ నార్మల్ లైఫ్. ఎంత కృతజ్ఞత లేకుండా అయిపోయారు జనం అని అనిపిస్తుంది. అంచేతనే కంగారు పడి ఇలాంటి ఈ వైరాగ్యం, ఈ వైరాగ్యం అర్జునుడి వైరాగ్యం ఉంది చూసారా, ఇది జిజ్ఞాస బేస్డ్ వైరాగ్యం కాదు, ఇది వివేకము వైరాగ్యము అది కాదు, ఇది విజిహాస. ఏమిటంటే ఇప్పుడు యుద్ధం చేయాలంటే ఉత్సాహం లేదు, అందుకోసం యుద్ధం మానేయాలంటే ఏం చేయాలి? యుద్ధం మానేసి ఇంటికి వెళ్ళారనుకోండి, ఆయన భార్య వాళ్ళు గాజులను సమర్పిస్తారు. యుద్ధం మానేసి ఇంటికి వెళ్తే ఏమిస్తారు? పళ్ళెంలో పెట్టి గాజులు, రవికుల గుడ్డ, గాజులు, పసుపు, కుంకుమ ఇస్తారు. దట్ ఈజ్ వాట్ దే విల్ ఆఫర్ యు. కానీ అంచేతన యుద్ధం మానేసి మామూలు జీవనం గడపడానికి ఇంకా వీల్లేదు. దట్ ఈస్ నాట్ పాసిబుల్. మన కల్చర్ అలాంటిది. కానీ సన్యాసం తీసుకుంటే మటుకు ఇట్ ఈస్ ఎ వండర్ఫుల్ వే అవుట్. దట్ ఈస్ హౌ అర్జున ఈజ్ లుకింగ్ ఎట్ ఇట్. సో ఒక్కసారిగా ముందు క్షణంలో దుర్యోధనాదులను సంహరించి రాజ్యం పొందాలనుకున్నాడు. మరుక్షణంలో మనస్సులో ఏదో ఒక బగ్లాగా ప్రవేశించి ఇప్పుడు నాకేం వద్దు అని వైరాగ్యం మాటలు చెప్తున్నాడు. అది నిజమైన వైరాగ్యం కాదు, అది గమనించదగ్గది. తర్వాత ఏమంటాడంటే కిన్నో రాజ్యేన గోవింద కిం భోగైర్ జీవితేనవా. నిజంగా విరక్తులలో అగ్రేసరులు, అగ్రగణ్యులైన విరక్తులు కూడా ఇంత మాట అనలేరు, అలాగే మాట్లాడేస్తున్నాడు. హే గోవింద, నువ్వు ఆవుల్ని కాచుకున్నవాడివే, నేను నీకు మళ్ళాగే అంత సింపుల్ లైఫ్ జీవించాలనుకుంటున్నానయా అని దాంట్లో మళ్ళీ స్వారస్యం చెప్పాను కదా, సంబోధనలో స్వారస్యం. నీకేం లోటు వచ్చింది? ఆవుల్ని కాచి నువ్వేమో సుఖంగా లేవా? ఇప్పుడు రాజ్యాలే చేయాలా సుఖంగా జీవించాలంటే? అక్కర్లేదు. చాలా సింపుల్గా ఉండి కూడా సుఖంగా జీవించవచ్చు అన్నదానికి నువ్వే దృష్టాంతం. హే గోవింద, ఆవుల్ని కాచి కూడా నువ్వు ఇంతటి వాడు అయ్యావంటే ఈ రాజ్యాలతో పనే ఉంది. కాబట్టి కిన్నో రాజ్యేన నహా, మాకు రాజ్యేన కిం, నీకు అక్కర్లేని రాజ్యం మాకు మాత్రం ఎందుకయా? నువ్వు ఆవులను కాచి కాలక్షేపం చేసేస్తే ఈ రాజ్య భోగాలన్నీ మాకెందుకు? కిం భోగై, భోగాలను అనుభవించే ఉపయోగం ఏమిటి? అసలు జీవితేన వా కిం, ఇంతకాలం జీవించి ఉండాలి అనే రూల్ ఏముంది? వై ఎనీబడి షుడ్ లివ్ లాంగ్? వాట్ ఫర్? సపోజ్ one has to die at a given time. Okay, he dies. Over. ది హోల్ డెప్త్ గురించి భయపడాల్సిందే ఉంది. ఇప్పుడు చిన్న పిల్లవాడు పుట్టాడంటే అయ్యో పాపం భవిష్యత్తు అబ్బాయి ఏ కాన్వెంట్కి వెళ్తాడో, ఏ స్కూల్కి వెళ్తాడో, ఏ కాలేజీకి వెళ్తాడో, ఏ అమ్మాయిని వెళ్ళాడతాడో, ఏం పిల్లల్ని కంటాడో, ఏం కష్టాలు పడతాడో అని అప్పుడే పుట్టిన శిశువు గురించి దుఃఖించాలి. కానీ మరణం గురించి దుఃఖించాల్సిందే ఉంది. మరణించేటంటే ఈ సంసారము, ఇది దుఃఖరూపమైనటువంటి సంసారము, ఇదంతా కూడా ఇట్ కమ్స్ టు ఎన్ ఎండ్. ఇట్స్ ఎ బ్లెస్సింగ్. మరణ ఈజ్ ఎ డెత్ ఈజ్ ఎ బ్లెస్సింగ్. కాబట్టి వై ఎనీబడి షుడ్ ప్రే ఫర్ లాంగ్ లైఫ్? వాట్ ఫర్? ఐఎమ్ పర్సనల్లీ ఎగ్నెస్ట్ ఎనీ సచ్ ప్రేయర్. ఆత్మజ్ఞానం ఇవ్వమని ప్రే చేయాలి, అయితే అందరికీ సుఖంగా ఉండేట్లాగా సుఖశాంతులను ఇవ్వమని ప్రే చేయాలి. అలాంటి ప్రేయర్ ఉండాలి. కానీ నేను ఇంకో 10 ఏళ్ళు బతకాలి ఎందుకు? వాట్ ఫర్? కాబట్టి విరక్తుడు జీవితం అంతమవుతోందంటే ఎన్నడూ దుఃఖించడు. విరక్తుని లక్షణం. జీవితం అంతమవుతోందంటే నవ్వే పండగ. అమ్మయ్య, ఈ సమస్యలన్నీ కొలుక్కొచ్చారా భగవంతుల్లో విలీనం అయిపోతే ఆ సమస్య సాల్వ్ అయిపోయింది. ఇది ఎలాగంటిదంటే తలపోటు వచ్చే సినిమా చూస్తున్నట్టు. తలపోటులో సినిమా ఉందనుకోండి, ఆ సినిమా అలా చూస్తూ ఇంకా వాడు సినిమా అయింది అంటే అమ్మయ్య భగవంతుడా. కాబట్టి జీవితేనవా. కాబట్టి విరక్తుడు అలాగంటి దృష్టికోణంలోనే ఉంటాడు. కానీ విరక్తుడు హీ మే నాట్ సే ఇట్ అవుట్, బట్ దట్ ఈస్ హిజ్ యాటిట్యూడ్ టువర్డ్స్ లైఫ్. అండ్ అర్జునుడు ఒక్క మాటలో చెప్పాలంటే వైరాగ్య ధురంధరుడు కూడా ఇంత బాగా మాట్లాడాడు. కానీ ఇది వైరాగ్యం కాదు. ఇది ప్రసూతి వైరాగ్యం, శ్మశాన వైరాగ్యం, ఇంకోటి ఏదో వైరాగ్యం ఉన్నది, పురాణ వైరాగ్యం. అలాంటి వైరాగ్యాలు ఏవో ఉన్నాయి అంటే చాలా తాత్కాలికమైన వైరాగ్యం అని.
పురాణ వైరాగ్యం అంటే పురాణంలో చెప్పారు ఆయన ఏమని, ఉల్లిపాయ తింటే తమోగుణం పెరుగుతుంది, ఉల్లిపాయ తినద్దు అని చెప్పారు. తినద్దు అని చెప్తే ఉల్లిపాయ అలాగంటిదే ఏదో చెప్పారు. పురాణం చెప్తున్నప్పుడు ఇలాంటి నియమాలు ఏవో చెప్పారు. చెప్తే ఆయన ఇంటికి వెళ్ళేప్పుడు అనుకున్నాడు, మనం ఇంక జీవితంలో ఈవేళ పురాణ శాస్త్రి గారు చెప్పినట్టుగా మనం బ్రతకాలి అని. ఇంటికి వెళ్ళిన వెంటనే భార్యతో చెప్పాడు, ఇంట్లో ఉన్న ఉల్లిపాయలన్నీ బుట్ట తీసుకురా యువతలకి, అది మనం ఇప్పుడు అర్జెంటుగా అవతల పారేయాలి. అంటే ఏమైంది మీకంటే, నేను ఇప్పుడే పురాణం వినొస్తున్నాను, ఉల్లిపాయల బుట్ట అవతల పారేయాల్సిందే, ఇంట్లో ఉండడానికి వీల్లేదు. అంటే ఆవిడ చెప్పింది, పోలండి మీ కంటి ముందు ఉండకుండా నేను తీసేస్తున్నాను, నేను వండను, మీకు నేను హామీ ఇస్తున్నాను, నా తరఫు నుంచి నా అంతటి నేను వండను, మీరు ఎందుకు పారేయడం గురించి, నేను పారేస్తానుగా, మీరు ఎందుకు పారేయడం, ఇంట్లో ఏదైనా ఈ చెత్తపుట్టలో సామాను మీరు పారేస్తున్నారు ఆ రోజున, ఇది మాత్రం మీరు ఎందుకు పారేయాలి, పారేసి డ్యూటీ నాది, నేను చేసుకుంటాను, మీరు హాయిగా ఉల్లిపాయ లేని భోజనమే మీకు పెడతాను అని ఆవిడ పాపం ఏదో కూర పులుసు వడ్డించి భోజనం చేసాడు, అయిపోయింది. మొన్నటి పొద్దున బ్రేక్ఫాస్ట్లో ఉల్లిపాయ వేయకుండా ఈవిడ దోశ ఏదో తయారు చేసి పెడితే ఈయన అంటాడు, ఎందుకు ఉల్లిపాయ ఎందుకు వేయలేదంటే, నిన్న రాత్రి కదా మీరు చెప్పారు, ఏదో పొరపాటుని చెప్పాను, అది మర్చిపోను, దాని గురించి చింత చేయకు, ఇవాళ మధ్యాహ్నం నుంచి యథాప్రకారంగా ఉంది వాడేసేయి, పారేయలేదు కదా అంటే, పారేయలేదు, మీ సంగతి నాకు తెలుసు అంచేతనే పారేయలేదు. దీన్ని పురాణ వైరాగ్యము అంటారు. అర్జునుడి వైరాగ్యం శ్రీకృష్ణుడికి తెలుసు ఈ సంగతి. అలాగే శ్మశాన వైరాగ్యం, శ్మశానానికి వెళ్తారు, ఏదో ఒక ఎవరో మరణించినప్పుడు ఆ శవంతో పాటు వెళ్తారు. వెళ్ళేప్పుడు రామనామ సత్యహై, రామనామ సత్యహై, చాలా చక్కటి స్టేట్మెంట్ అది. రామనామము ఏ తత్వాన్ని సూచిస్తోందో, రామచంద్ర పరబ్రహ్మణే నమః, సో సర్వజగత్తుకు అధిష్టానంగా ఉండేటువంటి ఆ సచ్చిదానంద పరబ్రహ్మకి రామ అని పేరు, సగుణనామం అది. సో ఈ రామనామము చేత నిర్దేశించబడే సచ్చిదానంద బ్రహ్మ ఏదైతే కలదో అది ఏ సత్యము. ఈ నామరూపాత్మకమైన జగత్తు, పుట్టుక మరణము, ఈ భావనలు ఇవన్నీ కూడా మిథ్యా అని అంటాడు. చాలా వండర్ఫుల్ స్టేట్మెంట్ అది. కానీ అది ఎంతసేపు నిలబడుతుందంటే, ఆ శవాన్ని కాల్చేసి వాపసు వచ్చేదాకా కూడా ఉండదు ఈ వైరాగ్యం. వాపసు వచ్చేప్పుడే స్టాక్ మార్కెట్ గురించి లేకపోతే ఇన్వెస్ట్మెంట్ గురించి డిస్కస్ చేసుకుంటారు. వాపసు వచ్చేప్పుడే ఇంటి దాకా కూడా, ఇంకా స్నానం కూడా చేయకమునిపే సంసార విషయాలని మాట్లాడుకుంటారు. అప్పుడు అనుకుంటారు కూడా, ఉండవే స్నానం అయ్యాక మాట్లాడదాం, ఇప్పుడు వద్దులే అని కూడా మధ్యలో అనుకుంటారు కూడా, ఇప్పుడు వద్దులే, ఇప్పుడు స్నానం లేకుండా ఈ విషయాలని ఎందుకు అమంగళం అని కూడా అనుకుంటారు. సో దీని పేరు శ్మశాన వైరాగ్యం. సో ఈ విధంగా అర్జునుడి వైరాగ్యం అదేమీ స్థాయి వైరాగ్యం కాదు. స్థాయి అంటారు చూడండి, అంటే స్టాండింగ్, కొంతకాలం స్థిరంగా ఉండే వైరాగ్యం ఏం కాదు. కానీ చాలా పెద్ద వైరాగ్యం మాటలు మాత్రం మాట్లాడారు. తాత్కాలికంగా వచ్చినటువంటి ఒక ఆవేశంలో వచ్చిన వైరాగ్యమే తప్పించి యథార్థమైన వైరాగ్యం కాదు. ఆ సంగతి గమనించాలి. తర్వాతి శ్లోకం, ఏషామర్థే కాంక్షితన్నో రాజ్యం భోగా సుఖాని చ త ఇమేవ స్థితా యుద్ధే ప్రాణాంస్త్యక్త్వా ధనాని చ. అది సమ. కానీ అర్జునుడు మౌలికంగా మంచి మనిషి, అంచేతనే శ్రీకృష్ణుడు గీతను బోధించాడు. అయోగ్యుడైతే గీతను ఎందుకు బోధిస్తాడు? యోగ్యుడు, కానీ ఇంతటి తీవ్రమైన వైరాగ్యానికి సన్యాసానికి అర్హుడు కాదు, అంత మాత్రమే. అదర్వైజ్ హీఈస్ ఎ వండర్ఫుల్ గాయ్. హీఈస్ ది రైట్ పర్సన్ ఫర్ గెటింగ్ దిస్ టీచింగ్ ఆల్సో. ఎందుకంటే చూడండి, నేను అర్జునుని యొక్క జిజ్ఞాసు లక్షణాలు మీకు నేనెన్నో కొన్ని చెప్పాను. ఇప్పుడు అర్జునుడు యుద్ధరంగాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలనుకుంటున్నది భయం చేత మాత్రం కాదు. యుద్ధం అంటే భయపడి పారిపోవాలని కాదు, కృపావేశం చేత. కృప, దయ అనేటువంటి ఇమోషను ఒక సందర్భశుద్ధి లేకుండా ఒక ఆవేశంగా మారిపోయి వచ్చింది. ఎప్పుడు కూడా ఇమోషను, మంచి ఇమోషను, గుడ్ ఇమోషన్, పాజిటివ్ ఇమోషను, అది ఒక లెవెల్లో నిలిచి ఉండాలి, ఆవేశం అయిపోకూడదు. ఆవేశం కింద మారిపోయిందనుకోండి ఇమోషను, దానివల్ల ఏం ప్రయోజనం ఉండదు. కాబట్టి ఇప్పుడు ఒక చిన్న దృష్టాంతం చెప్తా. నేనేవో దృష్టాంతాలు ఇలాంటివి కల్పించి చెప్తూ ఉంటా కొన్ని.
కొన్ని హైపోథెటికల్ ఉంటాయి, కొన్ని వాస్తవాలు ఉంటాయి, కొన్ని వాస్తవ దృష్టాంతానికి కొంచెం మార్పులు చేర్పులతో చిలవలు పొలవలతో ఉంటాయి, అన్ని రకాలుగానే ఉంటాయి. ది మెసేజ్ వెళ్ళడమే ముఖ్యం. సో మేమందరం మహాత్ములు అందరం హృషికేశ్లో సమావేశమయ్యాం. ఆ సమావేశంలో ఏదో చర్చిస్తుంటే వేసంకాలం. సో ఓ బ్రహ్మచారి అమ్మా ఇంత పెద్ద కొండంత మహాత్ములు, చాలా గొప్ప వైరాగ్య విరక్త శిఖామణులు, ఇంత మహాత్ములు ఇక్కడ సమావేశమయ్యారు, ఇదే మనకి మహాపుణ్యం, సేవ చేసుకునే భాగ్యం ఇది అని ఒక పంఖ ఒకటి తీసుకుని విసరడం ప్రారంభించాడు. కరెంట్ లేదు, ఎలక్ట్రిసిటీ హృషికేశ్లో, ఉత్తరప్రదేశ్లో ఎలక్ట్రిసిటీ అంత ఎక్కువగా ఏమి ఉండదు, ఏదో ఉంటే గొప్ప. సో పంఖ అని ఉంటుంది, అంటే ఇంత పొడుగు రాడ్ ఉంటుంది, చెక్కతో కట్టే వుడెన్ పోల్ లాగా, దానికి విశాలమైనటువంటి పంఖ ఒకటి ఉంటుంది. అది ఇలా దాన్ని ఎత్తలేరు మీరు, అలా నేల మీద నిలబెట్టి ఇలా ఇలా ఊపుతూ ఉండాలి. దాన్ని నిలబెట్టి ఇలా ఊపితే ఇటువైపు అంతా గాలితవుతుంది, అలా ఊపితే అటువైపు అంతా గాలితవుతుంది. దానికి కొంచెం పుష్టిగా బలంగా ఉంటేనే చేయగలుగుతారు ఆ పని. చేతులు నొప్పులు పడతాయి కొంతసేపు అయ్యేప్పటికి. వెరీ టఫ్ ఎక్సర్సైజ్ లాగా ఉంటుంది అది. సో హీ వాజ్ డూయింగ్ ఇట్. చేస్తుంటే ఎప్పుడైతే ఇతను ఎలా విసిరాడో అక్కడ ఉండే మహాత్ముల్లో పెద్ద పెద్ద మహాత్ములు, అబ్బా ఇతను ఈ బ్రహ్మచారి బంగారం లాంటి బ్రహ్మచారి అండి, ఎంత హాయిగా ఉందో అని పాపం వాళ్ళు ఒక్కసారిగా శభాష్ శభాష్ అని తమ కృతజ్ఞతాభావాన్ని కూడా వ్యక్తం చేశారు, మంచిదని నవ్వు ముఖంతో. ఇతను ఆనందాన్ని పట్టలేకపోయాడు. అబ్బా ఇంతమంది మహాత్ములకి సేవ చేసే భాగ్యం మనకి లభించింది కదా అని ఆ ఆనందావేశంతో కళ్ళు తిరిగి పడిపోయాడు అక్కడ. పడిపోతే వీడు విసురుతుల్లో కుర్రాడు ఇలా కళ్ళు తిరిగి పడిపోతే ఏం చేస్తారు? అప్పుడు ఆ మహాత్ములో ఎవరో లేచి మొహం మీద కొన్ని నీళ్లు చల్లి జాగ్రత్తగా అతనికి సేద తీర్చి మంచినీళ్ళు అవి ఇచ్చి అడిగారు, ఏమైంది నీకు, ఏదైనా ఆరోగ్యం బాగానే ఉందండి, ఆనందావేశం చేత అలా అయింది అని. మళ్ళీ ఇది పట్టుకోపోయాడు. అంటే అప్పుడు మహాత్ములు ఉన్నారు, వద్దులే ఊరుకో, రానేదో, లెట్ ఇట్ రిమైన్ దేర్ అని చెప్పారు. కాబట్టి మంచి ఇమోషన్ కూడా ఆవేశంగా మారకూడదు. కృప లేక దయ మంచిది, కానీ అది ఆవేశం అయిపోయింది అనుకోండి, అప్పుడు మీకు సేవ చేయాల్సి ఉంటుంది చుట్టుపక్కల వాళ్ళు. దయతో మీరు వాళ్ళకి సేవ చేయటం కాదు, వాళ్ళే మనకి సేవ చేయాల్సి ఉంటుంది. కాబట్టి అర్జునుని యొక్క పరిస్థితి, కృప గలవాడు, దయాగుణం గలవాడు, చాలా గొప్ప విషయం, వండర్ఫుల్ పర్సన్. బట్ అది ఆవేశంగా మారిన కారణంగా అతను ప్రాక్టికల్ అప్రోచ్ లేకుండా వివేకం అనేది ఒకటి ఉంటుంది చూడండి, అది కొరవడింది ఈ ఆవేశం కారణంగా. దట్ ఈస్ హీస్ మిస్టేక్. దట్ ఈస్ వన్ పాయింట్. దయాగుణం గలవాడు, భయస్వభావం గలవాడు కాదు, నెంబర్ 1. నెంబర్ 2, ఇప్పుడు వీళ్ళందరినీ యుద్ధరంగంలోకి తీసుకొచ్చి వీళ్ళందరూ ప్రాణాలు ఒడ్డి పోరాడితే అది తద్వారా నేను నా రాజ్యాన్ని నిలబెట్టుకుంటాను అని దుర్యోధనుడు అంటాడు. దుర్యోధనుని వాక్యానికి అర్జునుని వాక్యానికి చాలా తేడా ఉంది. దుర్యోధనుడు ఏమంటాడంటే, అన్యేచ బహవశూరాహ మదర్థే త్యక్త జీవిత అని అంటాడు. ఈ వీరులందరూ కూడా నా కోసం ప్రాణాలని ఒడ్డి పోరాడడానికి సిద్ధంగా ఉన్నారు అని అంటాడు. కాబట్టి వీళ్ళందరి యొక్క కృషి ఫలము ఒక్క దుర్యోధనుడు అనుభవిస్తాడు. దట్ ఈజ్ హీజ్ అప్రోచ్. వెరాజ్ అర్జునుని యొక్క అప్రోచ్ జస్ట్ ఆపోజిట్. అర్జునుడు ఏమంటున్నాడంటే, మేము యుద్ధం చేసి యుద్ధంలో గెలిచి సామ్రాజ్యాన్ని సంపాదించి పాలించేది దేనికోసం? మా భోగాల కోసం కాదు. వీళ్ళందరూ ఈ నగరంలో లేకపోతే ఈ సామ్రాజ్యంలోని జనులందరూ సుఖంగా ఉండాలని, అందుకోసం మేము సామ్రాజ్యాన్ని యుద్ధంలో విజయాన్ని కోరేమే కానీ మా స్వంత సుఖం కోసం మేమేనాడు ఈ యుద్ధ విజయాన్ని సామ్రాజ్యాన్ని కోరుటలేదు అనే మాట అంటున్నాడు. విచ్ ఈజ్ వండర్ఫుల్ కాన్సెప్ట్, ఎ వెరీ వండర్ఫుల్ ఐడియా. దట్ మేక్ అర్జునునికి చాలా శోభని కలిగించేటువంటి ఐడియా. కాబట్టి దుర్యోధనుని యొక్క ప్రయత్నమంతా కూడా కేవలము స్వార్థపూరితమైన ప్రయత్నం, యుద్ధం అనే ప్రయత్నం. అదే యుద్ధంలో ధర్మరాజు గారు అర్జునుడు ఇటు పక్షాన నిలబడి ఉన్నా వాళ్ళ అప్రోచ్ స్వార్థపూరితమైన అప్రోచ్ కాదు. యుద్ధంలో విజయాన్ని వీళ్ళు కోరుతున్నారు, బట్ స్టిల్ స్వార్థం కోసం కాదు. యుద్ధంలో విజయం సంపాదిస్తే, ధర్మాన్ని నిలబెడితే సామ్రాజ్యంలో ప్రజలందరూ క్షేమంగా ఉంటారు అని దానికోసం. ఇది ఎలాగంటే
ఎలక్షన్ నెగ్గినట్లయితే 10 లక్షలు ఖర్చు పెట్టి ఎలక్షన్ నెగ్గితే ₹1,00,00,000 సంపాదించవచ్చు అని ఒకడు ఎలక్షన్లో దిగితే, ఇంకొకడు ఎలక్షన్లో ఎలా దిగుతున్నాడు? ఈ ఎలక్షన్ నెగ్గితే మంచి సమర్థులైనటువంటి నాయకులు కనుక మళ్ళీ అధికారానికి వచ్చినట్లయితే భారతదేశం అభివృద్ధి దిశలో పయనించగలుగుతుంది. లేకపోతే భారతదేశం అభివృద్ధి దిశలో పయనిస్తుంటే అయోగ్యులందరూ వచ్చి ఆ ఉన్నత స్థానాన్ని ఆక్రమిస్తే ఆ ప్రయాణానికి, ఆ ఉన్నతికి ఆటంకం అయిపోతుంది, అడ్డు తగిలినట్టు అవుతుంది. అలా కాకూడదు అని ఇంకొకడు యుద్ధానికి, ఈ ఎన్నికల యుద్ధంలో ఇంకొకడు ప్రయత్నం చేస్తున్నాడు. ఒకటి ప్రయత్నం ఇలా ఉంది, ఇంకొకటి ప్రయత్నం అలా. ఎంత తేడాయో చూడండి. సో అదేవిధంగా దుర్యోధనుడి యొక్క ప్రయత్నము స్వార్థపూరితమైన ప్రయత్నం, అర్జునుడు, ధర్మరాజు గారు వాళ్ళ ప్రయత్నం నిస్వార్థంగా వాళ్ళ యుద్ధరంగంలో నిలిచి ఉన్నారు. కాబట్టి దట్ మేక్స్ అర్జున ఎ స్పెషల్ పర్సన్. అతను అంటున్నాడు, ఏషామర్థే కాంక్షితం నహ కాంక్షితం, మాకు కోరబడినది ఏమిటి? మేము కోరుకున్నది ఏమిటి? రాజ్యం, భోగాహ, సుఖానిచ. రాజ్యాన్ని తిరిగి సంపాదించాలని, రాజప్రసాదంలో మహారాజు యొక్క నివాసంలో నివసించాలని, మహారాజుకు ఉండేటువంటి సౌకర్యములు ఉంటాయి, ఆ సౌకర్యాలన్నీ మాకు లభించాలని మేము కోరుకున్నాం. ఇవన్నీ మేము కోరుకున్నామంటే అంటే రాజ్యాధికారము, రాజమర్యాదలు, రాజుకు ఉండేటువంటి హోదాలు, ఇవన్నీ మాకు లభించాలి తిరిగి అని మేము కోరుకున్నాం. కోరుకున్న మాట వాస్తవం, కానీ అవి మేము ఎందుకు కోరుకున్నాము? కేవలము మా కోసం కాదు. మరి ఎవరి కోసం కోరుకున్నావయా? ఏషామర్థే కాంక్షితం. ఏ జనుల, ఏ వ్యక్తుల క్షేమం కోసమని మేము ఇవన్నీ కోరుకున్నామో, విజయాన్ని కోరుకున్నామో, తే వాళ్ళే, ఇమే ఇదిగో వీళ్ళందరూ అవస్థిత యుద్ధే, యుద్ధరంగంలో నిలబడి ఉన్నారు. యుద్ధే అంటే యుద్ధమునందు నిలబడి ఉన్నారు, అంటే యుద్ధరంగంలో నిలబడి ఉన్నారు. త్యక్వా ప్రాణాన్ ధనానిచ, ప్రాణములను విడిచిపెట్టి వచ్చారు. ప్రాణములను విడిచిపెట్టితే ఎలా వస్తారు ఇక్కడికి? అంటే ప్రాణములను విడిచిపెట్టడానికి సంసిద్ధులై వచ్చారు. ప్రాణములను ఒడ్డి యుద్ధం చేసేటంటే దాని అర్థం ఏంటి? ప్రాణం పోయినా పర్వాలేదు అని సాహసంతో యుద్ధం చేశాడు. అదేవిధంగా ధనానిచ, అది మాత్రం కరెక్ట్. ఇంటి దగ్గర నుంచి యుద్ధానికి బయలుదేరినప్పుడు మళ్ళీ నేను వాపసు వస్తాననే నమ్మకం లేదు అని చెప్పి వచ్చాడు. సకల భోగభాగ్యములను వదిలిపెట్టి మళ్ళీ వాపసు వస్తాము, ఈ భోగాలను అనుభవిస్తాము, వీ డోంట్ నో, బోల్ నహీ సక్తే, ఆ రకంగా వచ్చారు. కాబట్టి అది ఖాయమే, దాంట్లో సందేహం లేదు. కాబట్టి మేము వీళ్ళందరి యొక్క క్షేమాన్ని కోరి రాజ్యాధికారాన్ని, యుద్ధంలో విజయాన్ని కోరేమే కానీ కేవలము మా కోసము రాజ్యాధికారాన్ని, విజయాన్ని కోరలేదు అని అంటున్నాడు అర్జునుడు. సో ఇన్ దట్ రెస్పెక్ట్ ఈజ్ డెఫినెట్లీ సుపీరియర్ టు దుర్యోధన. చాలా నిస్వార్థమైన ప్రవృత్తి. బట్ స్టిల్ ఈ యుద్ధం చేయటం నాకు ఇప్పుడు సమ్మతం కాదు అనే అప్రోచ్ మాత్రం తప్పు. తర్వాత శ్లోకం. ఆచార్యా పితరః పుత్రాః తథైవ చ పితామహాః మాతులాశ్వశురాః పౌత్రాః శ్యాలాః సంబంధినస్తథా. మేము ఎవళ్ళ కోసమో, ఎవళ్ళ క్షేమం కోసం విజయాన్ని కోరుతున్నామో వాళ్ళందరూ అన్నాడు. ఎవరు వాళ్ళందరూ? ఆచార్యా, వాళ్ళందరిలో త ఇమే అవస్థిత, వాళ్ళందరూ ఇక్కడే నిలబడి ఉన్నాడు అని కూడా అన్నాడు కదా. ఎవళ్ళు వాళ్ళందరూ అంటే ఆచార్యా, ఆచార్యులు అంటే భీష్మాచార్యులు మొదలైన వాళ్ళు. పితరః, తండ్రులు. తండ్రులు అంటే నిన్న మీకు మనం చేశాను కదా, చాలామంది ఉంటారు తండ్రులు అంటే. కన్న తండ్రే కాకుండా మిగతా వాళ్ళు కూడా తండ్రి వంటి వారు. పుత్రాహ, కొడుకులు, కొడుకుతో సమానమైన వాళ్ళు. తథైవచ, అదేవిధంగా పితామహాహ, తాతలు. తండ్రి వైపు తండ్రి పితామహ, మాతామహ అంటే తల్లి తండ్రి. అలాగా మాతులాహ, మేనమామలు. తల్లి యొక్క సోదరునకు మాతుల అని పేరు. శ్వశురాహ, మామలు. భార్య యొక్క తండ్రికి శ్వశుర అని పేరు. సో మామగారు వాళ్ళు.
పౌత్రాహ మనవళ్ళు, పుత్రుని యొక్క పుత్రుడు పౌత్రాహ మనవళ్ళు, వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ. శ్యాలాహ భావమరదులు, భార్య యొక్క సోదరుడు శ్యాలహ అనబడతాడు. సంబంధినస్తథా, తథా మరియు సంబంధిన, అనేక రకాల బంధువులు. బంధుత్వాలు అంటే ఇవే కాదుగా, ఇంకా ఏవేవో ఉంటాయి. అన్ని రకాల బంధువులు ఉన్నారు. వీళ్ళందరూ క్షేమం కోసమే మాకు రాజ్యం కావాలి. కానీ ఆ రాజ్యాన్ని సంపాదించే ప్రయత్నంలో వీళ్ళందరికీ ముప్పు వచ్చే పక్షంలో ఆ రాజ్యం వల్ల ఉపయోగం ఏమిటి? కాబట్టి మేము ఈ